యాక్టర్ సునీల్ వర్మ భీమవరంలో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి సినిమా మీదున్న ఇష్టంతో ప్యాషన్తో హైదరాబాద్కు వచ్చి చాలా స్ట్రగుల్స్ని ఫేస్ చేసి ఒక మంచి కమెడియన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. హీరోగా పలు సినిమాలలో నటించిన సునీల్ అరవింద సమేత వీరరాఘవ సినిమాతో మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిపోయారు. లేటెస్ట్గా సాయిధరమ్ తేజ్ హీరోగా రాబోతున్న చిత్రలహరి సినిమాతో మరొక మంచి క్యారెక్టర్లో కనిపించబోతున్నారు సునీల్. సునీల్ ప్రొఫెషనల్ లైఫ్ ఇలా ఉంటే పర్సనల్ లైఫ్ గురించి మాత్రం చాలా ప్రైవసీ మెయింటైన్ చేస్తారు. ఏదో ఒక ఫంక్షన్లో తల్లితో కనిపించారు, కానీ సునీల్ ఫ్యామిలీ అసలు బయట ఎక్కడా కనిపించరు. 5 సంవత్సరాల వయసున్నప్పుడే తండ్రిని కోల్పోయారు. ఆయన తల్లే చాలా కష్టపడి మంచి ప్రయోజకుడిని చేసింది. సునీల్కి ఒక చెల్లి ఉన్నారు. 2002లో భీమవరానికి చెందిన అమ్మాయి శృతితో సునీల్కి వివాహం జరిగింది. సునీల్ శృతిలకి 2 పిల్లలు, పాప బాబు. పాప పేరు కుందన, బాబు పేరు దుష్యంత్.